వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చింది అయినా కూడా జైల్లోనే ఉండాలి అదేంటి అని చాలా మంది కూడా ఇప్పుడు వైసీపీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. అయితే వల్లభనేని వంశీ ఏ కేసులో అరెస్ట్ అయ్యాడు అంటే టీడీపీ కార్యాలయం మీద అప్పట్లో దాడి చేయడం జరిగింది. సో ఆ దాడిలో అదే ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మాత్రం వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం జరిగింది. సో ముందుగా పోలీసులు ఆ కిడ్నాప్ కేసులో ఈయనని అడిగినప్పుడు నాకు ఎలాంటి సంబంధం లేదు, అసలు ఆ కిడ్నాప్కి నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు అనే విధంగా చెప్పినప్పటికీ పోలీసులు మాత్రం స్ట్రాంగ్ ఎవిడెన్స్ తోని వల్లభనేని వంశీ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే హైదరాబాద్లోని వంశీ ఇంట్లో క్లియర్ కట్ గా సీసీటీవీ కెమెరాల్లో మాత్రం అక్కడ సత్యవర్ధన్ని కిడ్నాప్ చేస్తున్నట్టు లిఫ్ట్ దగ్గర అదే విధంగా ఇంట్లో కూడా చూపిస్తున్నటువంటి దృశ్యాలు కూడా అన్ని క్లియర్ కట్ గా కనిపించాయి. అవన్నీ కూడా చూపించినప్పుడు వల్లభనేని వంశీ నోట ఒక్క మాట కూడా బయటికి రాలేదు. సో దాన్ని బేస్ చేసుకొని స్ట్రాంగ్ ఎవిడెన్స్ గా వల్లభనేని వంశీని మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చినప్పటికీ కూడా ఎందుకు జైల్లోనే ఉండాలి అంటే ఆయన మీద నమోదైంది ఒక కేసు, 2 కేసులు, 3 కేసులు కాదు. మొత్తంగా ఆయన మీద 6 కేసులు నమోదైనప్పటికీ ఇప్పటి వరకు 5 కేసులకు గాను బెయిల్ మంజూరైంది. ఒకే ఒక కేసుకి మాత్రం ఇంకా బెయిల్ రాలేదు. అది ఏ కేసు అంటే ఇప్పుడు రీసెంట్ గా వచ్చినటువంటి బెయిల్ ఏంటంటే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మాత్రం బెయిల్ వచ్చింది. కానీ టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి కేసు మాత్రం అదే విధంగా ఉంది. అందుకోసమని తనకు ఇక్కడ కిడ్నాప్ కేసులో బెయిల్ వచ్చింది కాబట్టి తనకు బెయిల్ వచ్చినట్టే. కాకపోతే ఇక్కడ ఏదైతే టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసినటువంటి కేసు ఉందో ఆ కేసు మీద ఇంకా కూడా బెయిల్ రాలేదు కాబట్టి ఇంకా జైల్లోనే ఉండాల్సి వస్తుంది. సో మొత్తానికైతే ఇక్కడ వైసీపీకి సంబంధించిన వాళ్ళు వల్లభనేని వంశీ సపోర్టర్స్ అందరూ కూడా బెయిల్ వచ్చింది కదా బయటికి వదిలేయండి అన్నప్పటికీ కూడా అక్కడ గవర్నమెంట్కి పోలీసులకి ఖచ్చితంగా కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. ఆ రూల్స్ని అతిక్రమించి వాళ్ళు ఏది కూడా చేయలేదు. అయితే గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి తప్పులు ఎన్నో చేసినప్పటికీ కూడా అక్కడ ప్రభుత్వం కావచ్చు, పోలీస్ యంత్రాంగం కావచ్చు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి చేతిలో కీలు బొమ్మలుగా ఉన్నారు కాబట్టి ఆయన ఏది చెప్పినా అదే చేస్తారు కాబట్టి ఆయన చేతుల్లో ఆట బొమ్మల్లాగా ఉండి అందరూ కూడా ఇలాంటి కేసులు చూసి చూడనట్టు వదిలేశారు. ఇప్పుడు మాత్రం ప్రభుత్వం మారింది, అక్కడ విధి విధానాలు మారాయి, అన్నీ కూడా ప్రభుత్వం చట్టరీత్యానే ముందుకెళ్ళాలి, పోలీస్ యంత్రాంగం కావచ్చు ఎవరైనా కావచ్చు. కాబట్టి ఇక్కడ రూల్స్ కి వ్యతిరేకంగా ఎవరు కూడా వ్యవహరించాల్సిన పరిస్థితి లేదు. సో ఇప్పుడు ఈయనకు బెయిల్ వచ్చినప్పటికీ కూడా జైల్లోనే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే ఇదే రీజన్ అన్నమాట. 6 కేసుల్లో 5 కేసులకి బెయిల్ వచ్చింది, ఒకే ఒక కేసు ఇంకా బెయిల్ రాలేదు. అది కూడా టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసు. సో మరి ఈ కేసులో బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదు. ఎందుకంటే టీడీపీ ఆఫీస్ మీద దాడి చేయడం అనేది చాలా దుర్ఘటన. సో దాంట్లో ఉన్నటువంటి ఆ ఆఫీస్లోని పనిచేసినటువంటి వ్యక్తి కీలకంగా ఉండి అక్కడ ఆయనకు సాక్ష్యాలు చెప్తున్నాడు కాబట్టి ఆయన మీద దాడి చేయడం కావచ్చు, ప్రాణహాని ఉందని చెప్పేసి ఆయన్ని కిడ్నాప్ చేయడం కావచ్చు. సో అందుకోసమని ఆయన్ని కూడా కిడ్నాప్ చేశారని ఇక్కడ ఈయనని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇక్కడ బెయిల్ వచ్చినా కూడా ఖచ్చితంగా జైల్లోనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి మరి ఈయన మీద ఇంకా ముందు ఎలాంటి కేసులు వస్తాయి, ఈ కేసులో ఎప్పుడు బెయిల్ వస్తుంది, అసలు బెయిల్ వస్తుందా రాదా అనే విషయం గురించి అయితే తర్వాత తెలుసుకోవాలి.